సాయంత్రం సరదాగా అలా షికార్కి వెళ్ళి కాస్త గోరింటాకు కూడా కోసుకొచ్చుకుందామని మా పొలానికి వెళ్ళాం. మాది గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు అని చెప్పాను కదండి. ఇక్కడ మిర్చి పత్తి పంటలు మాత్రమే ఉన్నాయి. ఈ మట్టి రోడ్ల మీద నడవటం రాక మా అమ్మాయి కింద పడిపోతుంది కానీ మెల్లగా మాత్రం నడవట్లేదు. ఒకసారి ఇలాగే పొలంకి వచ్చినప్పుడు దారిలో చచ్చిపోయిన కొండచిల్లి ఒకటి కనిపించింది. మిగిలిన వాళ్ళందరూ అది అసలు విషయమే కాదన్నట్టు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం భయపడి చాలాసేపు అలాగే అక్కడే ఆగిపోయాను. ఇవి మా పొలంలో పండిన మిర్చి మరియు పత్తి అనమాట. శీతాకాలంలో వర్షాలు పడకపోతే పంట మంచిగా చేతికి అందుతుంది, లేకపోతే మాత్రం రైతులకు కష్టాలే. ఇది మా పొలంలో గోరింటాకు చెట్టు. నేను మా ఆడపడుచు గారు అమ్మాయి కలిసి కాస్త గోరింటాకు కోసేలోపు మా ఆయనేమో పిల్లల్ని ఇలా కాలువలో ఆడిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు సమృద్ధిగా ఉండి వరి లాంటి పంటలు కూడా పండించేవారంట. కానీ ఇప్పుడేమో కాలువ వస్తేనే నీళ్లు, అందుకే ఎక్కువగా నీళ్లతో అవసరం లేని పంటలే పండిస్తున్నారు. ఇంకా మా పిల్లల విషయానికి వస్తే వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళకి అన్ని రకాలైన ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. అది అమెరికా అయినా, వాళ్ళ నాన్న పుట్టి పెరిగిన పల్లెటూరు అయినా, దేశం భాష ఏమీ తెలియని మెక్సికో అయినా, పెద్దయ్యాక ఏం చేస్తారన్నది ఇక వాళ్ళ ఇష్టం.